గురుభ్యో నమః గురుదేవతోభ్యో నమః నిధయే సర్వవిద్యానాం విసజే భవజో రోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. నా పేరు లత. నేను హైదరాబాద్ మేడ్చల్ నుంచి వచ్చాను. శ్రీ వశిష్ఠ పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్ గోకులాశ్రమం వేల్కటూరు గ్రామం నందు దివ్య జీవన తత్వ క్రియా యోగ ట్రైనింగ్ సెషన్ జరపబడినది. దీనికి నేను హాజరయ్యే అవకాశాన్ని కల్పించారు. దీనిలో ముఖ్యంగా చెప్పవలసినది ఏమిటంటే, మన పూర్వీకులు అనొచ్చు, ఋషులు అనొచ్చు, శ్రీ రామ్లాల్ ప్రభుజీ ఒక 150 క్రియలు, యోగా క్రియలు ఉన్న వాటిని కుదించి 9 క్రియలుగా చేసి మానవులకి అందించటం జరిగినది. అంటే ఆ కాలంలోనే ఆయన తెలుసుకున్నారు ఈ కాలంలో ఉండే మానవులు ఎంత కొద్దిగా బద్ధకంగా ఉంటారు, వాళ్ళకి ఎలాంటి క్రియలు అవసరం అనేది. అందుకని అన్ని ఉన్న క్రియలని ఒక 9 క్రియలుగా కుదించి వాటిని మనకు అందించడం జరిగినది. ఆ ట్రైనింగ్ సెషన్కి నేను అటెండ్ అవ్వటం అనేది ఏ జన్మలో చేసుకున్నదో ఇంకా అది తర్వాత విషయము. దీంట్లో మొత్తం 9 క్రియలు ఉన్నాయి. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం గత 6 రోజులుగా జరుగుతున్నది. దీనికి చాలామంది హాజరయ్యారు, అందులో నేను. దానికి సంబంధించిన ఆ క్రియలు, వాటి బెనిఫిట్స్ యాక్చువల్గా ముందు నేను అనుకోవటం స్టార్ట్ చేసిన రోజు ఈ క్రియలు, ఈ పోస్చర్స్ నేను చేయగలనా అని ఒక చిన్న ఎక్కడో డౌట్ ఉండింది. కానీ గురువుగారి, అమ్మగారి ప్రోత్సాహం, మా సీనియర్స్ సభ్యులు, ఆశ్రమ సభ్యులైన వాళ్ళు ఇచ్చిన గైడెన్స్తో ఎంతో చక్కగా మేము ఈ క్రియల్ని సాధన చేయటం జరిగినది. అందుకని వాటికి సంబంధించిన ఒక్కొక్క క్రియకి, మొత్తం 9 క్రియలలో ఒక్కొక్క క్రియకి స్పెసిఫిక్గా బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ నేను ఓవరాల్గా చెప్తాను. మెయిన్ బెనిఫిట్స్, మళ్ళీ కొంచెం నాట్ మేజర్ బెనిఫిట్స్, సింపుల్ బెనిఫిట్స్, మనం ట్రైనింగ్ అవుతుండగా కనిపించే మార్పులు అవి చెప్తాను. మెయిన్ బెనిఫిట్స్ వచ్చి 3. ఒకటి, చక్కటి ఆరోగ్యం, చక్కటి హెల్త్ని పొందుతాం. రెండవది వచ్చి మన మానసికకి రుగ్మతలు, ఏమైనా సమస్యలు ఉంటే వాటిని సరి చేసుకుంటాం. మూడవది, వ్యక్తిత్వ వికాసాన్ని కలిగిస్తాయి ఈ క్రియలు. ఇవి లాంగ్ ప్రాసెస్లో. మెయిన్గా ఇవి సాధన నేర్చుకునేటప్పుడు, ఈ క్రియల్ని చేసేటప్పుడు మనకి కలిగే ఎక్స్పీరియన్సెస్ అవి షార్ట్ టర్మ్ అనుకోవచ్చు. అవి నా పర్సనల్, ఎవరికి వారుగా తెలుసుకుంటారు. అందులో మొదటిది నేను గమనించినది, ఐ గెయిన్ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఎంత ఎనర్జీ అంటే మాటల్లో చెప్పలేనిది. అది మిగతా చూసిన వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అది మెయిన్. చాలా ఎనర్జీని నేను పొందాను ఈ క్రియల్ని చేస్తున్న 3వ రోజు నుంచి అని చెప్పొచ్చు. తర్వాత రెండవది, అగైన్ లాట్ ఆఫ్ ఎనర్జీ. రెండవది వచ్చి, అది నాకు పర్సనల్గా సంబంధించింది, కాన్ఫిడెంట్గా నడవటం. ఏంటి కాన్ఫిడెంట్గా నడవడం? అందరూ నడుస్తారు, కానీ గత 3-4 సంవత్సరాల నుంచి నేను ఒక రేర్ డిసీజ్తో నేను బాధపడుతున్నాను, సఫర్ అవుతున్నాను. దాంట్లో ఒక సిమ్టమ్ ఏంటంటే, నా బ్యాలెన్స్ తప్పుతుంది నేను నడుస్తూ ఉన్నప్పుడు. సో అది నేను ఇక్కడ గెయిన్ చేశాను. సో అందుకని మీకు చెప్పింది ఏంటంటే, కాన్ఫిడెంట్గా నడవటం, కొంచెం పరిగెత్తడం, కొంచెం పని చేయటం చేస్తున్నాను. అది ఇప్పుడు మనం చేస్తున్న సాధనలో నాకు తెలిసిన మార్పు. సో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఆకలి పెరగటం, కాన్స్టిపేషన్ నుంచి మనం బయటికి రావటం, అలాంటివి నాలో కలిగిన మార్పులు, అవి నేను గమనించుకున్న మార్పులు. సో ఈ యోగా క్రియలని క్రమంగా రోజు
మనం చేస్తూ ఉంటే ఆ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఏవైతే నేను చెప్పానో వాటిని కూడా గెయిన్ చేస్తాం, అంటే పొందుతాం. ఈ క్రియలు చేసేటప్పుడు ఇందులో 9 ఉన్నాయని చెప్పాను కదా. ఇందులో 6వ క్రియ బాల ధ్యాన్. అందులో పొందిన అనుభవాలు, మన చిన్నప్పటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి చూడడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే భ్రూమధ్యంలో కాన్సన్ట్రేట్ చేస్తాము, సో అన్ని క్రియలు చేసేటప్పుడు కళ్ళు మూసుకోవటం అండ్ మన కాన్సన్ట్రేషన్ అనేది భ్రూమధ్యంలో పెట్టడం కంపల్సరీ. అది చేస్తూ సాధన చేస్తూ ఉంటే నేను ఇప్పుడు చెప్పిన అనుభవాలు మీకు పర్సనల్గా కొన్ని మార్పులు మీలో కనబడతాయి. ఆఖరిగా ఈ విధమైన అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు గురువు గారికి, సిబ్బందికి. లాస్ట్గా చివరిగా మాట, ఓకే 6 రోజుల నుంచి ఈ ప్రయాణం జరుగుతుంది, కానీ ఏంటి మరి ఫీజు ఎంత, ఇది ఏమి ఇచ్చారు, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి కదా. సో ఒక్క పైసా కూడా ఏమీ లేకుండా మనకి ఉండడానికి అండ్ భోజన వసతి అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఫ్రీగా చేయబడినాయి. సో మన నుంచి కోరింది ఒక్క చిన్న విషయమే, కానీ అది ఎంతో మనసుకి తీసుకోవాల్సిన విషయం. శ్రద్ధని అడిగారు. సో అది పెట్టి మనం చేస్తే కనుక నిజంగా ఆ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్, షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. మెయిన్గా ఇది టీనేజర్స్ 9th 10th ఇంటర్మీడియట్స్ వాళ్ళు చేస్తే మన భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందని నా ఉద్దేశం. గురువుగారు ఇలాంటి ఇంకా ప్రోగ్రామ్స్ చేయాలని, మాకు ఉన్న ఓపికతో మా సహకారం ఎప్పుడూ ఉంటుందని. ధన్యవాదాలు. God bless you. Right.